పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ బీజేపీ డేలా పడుతుందా? కీలక నేతలంతా పార్టీని వేడటంతో పట్టును కోల్పోతుందా అంటే అవును అనే సమాధానమే వస్తుంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు అదే స్పష్టం చేస్తున్నాయి. సిట్టింగ్ సీట్ను కాపాడుకోవడానికి ఆ పార్టీకి ఇప్పుడు పెను సవాల్గా మారుతుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ నుండి స్వయం బాపురావు ఎంపీగా గెలుపొందారు. బీజేపీ హవా, మోడీ మేనియాతో పాటు ఆదివాసీల ఉద్యమం కారణంగా ఆయన గెలుపు సునాయాసమైంది. కానీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మారాయి. అసెంబ్లీ ఎన్నికల వరకు అంతా ఒకటే పనిచేసిన నేతలంతా ఇప్పుడు చిన్న భిన్నమయ్యారు. ఎప్పుడైతే బీజేపీ అభ్యర్థిగా గోడెం నగేష్ను అధిష్టానం ప్రకటించిందో అప్పటి నుండే నేతల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడ్డాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు మొదలైంది. సిట్టింగ్ ఎంపీని కాదని, సీనియర్లను కాదని బీఆర్ఎస్ నుండి పార్టీలో చేరిన వ్యక్తికి టికెట్ ఇవ్వడంపై పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ కార్యక్రమాలకు, ప్రచారాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు ఎంపీ టికెట్పై ఆశతో పార్టీలో చేరిన కీలక నేతలు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ సైతం పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కపోవడంతో పార్టీని వీడారు. ఒకరేమో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరగా, మరొకరు మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో సొంత గూటికి చేరుకున్నారు. ఇలా కీలక నేతలంతా ఒక్కొక్కరుగా జారుకోవడంతో బీజేపీలో బీటలు వారుతున్నాయనే ప్రచారం సాగుతుంది. ఓవైపు అధికార కాంగ్రెస్ పార్టీ నుండి గట్టి పోటీ ఉండడం, మరోవైపు పార్టీలోని నేతలంతా తీవ్ర అసంతృప్తితో ప్రచారాలకు వెళ్ళకపోవడం, అభ్యర్థికి ఏ మాత్రమూ సహకరించకపోవడంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బీజేపీకి విషమ పరీక్షగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.